నుండి సోమవారం నాడు తప్పకుండా బ్యాంకులో వేసుకోండి. లేట్ అయితే మళ్ళీ డేట్ అయిపోయి మళ్ళీ చెక్కు రీవాల్యుయేషన్ కోసం హైదరాబాద్ పోయి రావాలంటే అది మీకు ఇబ్బంది, నాకు కూడా ఇబ్బంది, డబ్బులు మారింది. సో రేపు శనివారం ఆదివారం సోమవారం నాడు మాత్రం తప్పకుండా చెక్కు తీసుకుపోయి బ్యాంకులో వేసుకుంటే డ్రా చేసుకుంటూ మీ ఇష్టం. కానీ బ్యాంకులో మాత్రం సోమవారం ఆలస్యం చేయకుండా బ్యాంకులో వేసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ కోరుతాను. సరే, మీరందరూ ఆపదలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోయి చాలా ఖర్చు పెట్టుకుంటారు. కానీ ఏదో వృత్తాభక్తిగా ప్రభుత్వం నుంచి మీకు కొంత చేదోడు వాదోడుగా ఉండాలి. ఇంత అఫలం పాలైంది, ఇంత కష్టాల పాలైంది కనుక మీకు చేయూతను అందించడం కోసం ఈ యొక్క సహాయాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా దీన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, కేంద్ర భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎటువంటి సహకారం కావాలన్నా మా తలుపులు తెరిచే ఉంటాయి. ఎవరైనా ఎప్పుడైనా నేరుగా మా కార్యాలయానికి రండి. మా ఆఫీస్లో ఆసుపత్రులకు సంబంధించి కానీ ఇంకా ఏ రకమైన కష్టాలతో సుఖాలతో పండుగలు దేనికైనా కూడా మీ సేవలు ఎల్లవేళలో ఉంటాం. చేయగలిగినంత వరకు మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు కూడా ఉంటాయి. ఇవాళ రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వం ఎట్లయిపోయిందంటే కేసీఆర్ దగ్గర 2000 నుంచి బరాబర్ టైం మీద వచ్చింది. వీళ్ళు 4000 ఇస్తామన్నారు. 4000 మాట దేవుడికి కానీ ఇచ్చే 2000 కూడా టైంకి ఇస్తారు. 2 నెలలకు ఇచ్చేది బాగా పడ్డది. ఇవాళ మనకు జూలై నెల పెన్షన్ రావాలి, ఆగస్టు నెల పెన్షన్ రావాలి. 4000 ఇస్తామన్నారు, అవి అనేది కానీ ఇచ్చే 2000 కూడా 2 నెలల నుంచి బాగా పెట్టి ముసలోళ్ళని కోసం ఉంచుకుంటున్నది, వికలాంగులను కోసం ఉంచుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో అధికారంలో వచ్చింది. ఆడపిల్లలు పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు, మరి ఆయన గారు అన్నట్టు ఏడాది 6 నెలలు 7 నెలలు 8 నెలలు అయినా పెళ్ళైనాక ఈ ప్రభుత్వం చెక్కులు కూడా ఇస్తుంది. ఆ రోజు ఏమంటారు, ఏ కేసీఆర్ లక్షితుడు మేము తులం బంగారం పెడతామన్నారు. తులం దేవుడి దగ్గర ఇచ్చే లక్ష కూడా ఇవ్వలేదు. ఆయనేమో 4000 అన్నారు, ఇచ్చే 2000 ఇస్తారు. ఈడనేమో తులం బంగారం కలుపుతామన్నారు, ఇచ్చే ₹1,00,000 కూడా ఆగలేదు. అంటే అన్ని అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇలా ఒక్కొక్కటిగా ఎగబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తాం. రైతు బంధు కేసీఆర్ 5,000 ఇస్తామన్నారు, 5,000 ఇచ్చేది కేసీఆర్. వీళ్ళు మేము 7,500 ఇస్తాం, 2,500 ఎక్కువ ఇస్తామన్నారు. వచ్చిందా? 5,000 లేవు, 7,500 అన్ని ఉంటాయి. ఇప్పుడు 4,000 ఇచ్చారన్నారు, ఇచ్చే 2,000 ఎగబెట్టారు. తులం బంగారం అన్నారు, ఇచ్చే ₹1,00,000 ఇస్తలేదు. 7,500 ఎకరానికి ఇస్తామన్నారు, ఇచ్చే 5,000 కూడా దొరుకుతుంది. ఇవాళ ఆగస్టు వచ్చి ఆగస్టు సగం వచ్చి మరి ఆల్రెడీ నారు వస్తుంది, నాటేస్తుంది, కలుపు తీస్తుంది. ఇక రేపు మాపం అయితే మందు బస్తాలు వేయాలి. అయినా కూడా రైతు బంధు పైసలు ఇప్పటికీ రాదు. కేసీఆర్ ఎప్పుడైనా జూన్లో పడ్డాయి బరాబర్ వారసిపు వాళ్ళు ఫోన్లన్నీ టిక్కు పోవు. జూలై ఆగస్టు 15 తారీఖు వచ్చినా ఇంకా రైతు భరోసా పేరు చెప్పిండ్రు, దాన్ని పాటించలేదు. అంటే అన్ని కూడా మేము కేసీఆర్ అంటే బాగా ఇస్తాం, ఎక్కువ ఇస్తామని అరాజవానికి వాడి. కానీ ఇప్పుడేమో బాధలు లేదు, కొత్తది ఇప్పుడు ఈ రకంగా జరుగుతా ఉంది. గ్రామాల్లో కూడా చూస్తారు, ఊళ్ళగా మున్పట్లయితే చెత్త సాంబైతుందా, ట్రాక్టర్ మున్పట్లయితే బండి వేస్తుందా. కేసీఆర్ అనేది రోజు డీజిల్ పోసు, ట్రాక్టర్ చెత్త బండి వచ్చి రోజు చెత్త ఎక్కువ. ఇప్పుడు ఆ సఫాయిలో జీతం లేవు, ట్రాక్టర్లో డీజిల్కు పైసలు లేవు, బుగ్గలు వేద్దామంటే కూడా పైసలు లేకుండా పల్లెటూళ్ళు కూడా ఆగపట్టించుకుంటున్నటువంటి ప్రభుత్వం. అది కూడా మీరే చూస్తున్నారు. ఈ కారణం ఏ రకంగా ఎలా జరిగిందో మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఏదైనా న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి. మనకు మంచిగా పని చేస్తున్నారు, మనం కాపాడుకోవాలి. ఎవరు మనకు మంచిగా సేవ చేసింది, ఎవరు మాటలు చెప్పారు, ఎవరు మంచిగా పనిచేసిన విషయాన్ని కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. ఇలా ఏ రకంగా చేయాలంటే ప్రభుత్వం శివగల ముందు శంకర వదిలినట్టు అయిపోయింది. మన అసెంబ్లీలో ఒప్పుకున్నట్టే స్కూళ్ళలో పాప అన్నం వండి పెట్టారు. మన గవర్నమెంట్ స్కూళ్ళలో మధ్యాహ్న భోజన కార్మికులు ఆ 9వ తరగతి 10వ తరగతులకు వండి పెట్టిన వాళ్ళకు 8 నెలల చిన్నం లేదు, వండిన పప్పుకు ఉప్పు కూడా పైసలు. ఎస్సీ బీసీ ఎస్టీ హాస్టళ్లలో వంట వంటలు ఉంటారు, సఫాయిలు ఉంటారు, వాచ్మెన్ ఉంటారు, 8 నెలల బాధలు చేశారు.
అంత ఆగమాగం తీసుకుంటున్నారు. ఇలా ఊళ్ళో పోతే కుక్కలు ఒకటి ఊరు కొడుతున్నారు మనుషులు. ఊళ్ళో పోతే కుక్కలు కొడుతున్నాయి, హాస్టల్లో ఎక్కలు కొడుతున్నాయి. రామాయణపేట ఎస్సీ హాస్టల్లో మన పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి ఎక్కలు కొడుతున్నాయి. హాస్టల్లో ఎక్కలు కొడుతున్నాయి, ఊళ్ళో కూడా కుక్కలు కొడుతున్నాయి. నువ్వు ఎట్టున్నది గవర్నమెంట్ చెత్త సాఫ్ చేయక ఎక్కడికక్కడ చెత్త కుక్కలు ఉండి ఆ కుక్క పిల్లలు ఆ ఇష్టం ఉన్న చెత్త అంతా తిని విసిలేసినట్టు మనుషులు కొరికే పరిస్థితి వచ్చింది. మొత్తం కేసీఆర్ ఉండగా ఊర్లలో చెత్త కనబడిన ఊరు రోడ్డు మీద చెత్త ఏ ఊరు కావు రోజు సాఫ్ చేతులు శుభ్రంగా కూడా భయపడుతుంది. అన్ని దోమలు పెరిగినాయి, ఈగలు పెరిగినాయి, జనాలకి రోగాలు వస్తున్నాయి. దవాఖానాలు పోతే మంచాల రోగాలు మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ లోపించింది. సరిగ్గా హైదరాబాద్ లో కానీ గ్రామాల్లో కానీ జిల్లాల్లో కానీ పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక పాపం ప్రజలు వైరల్ ఫీవర్స్ తో సీజనల్ డిసీజెస్ తో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి, ప్రజల్ని కాపాడాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు దయచేసి ఆ ఊరు సర్పంచ్ గారు, కౌన్సిలర్ గారు, ఎంపీటీసీ గారు వచ్చి ఈ చెక్కులు తీసుకున్నట్టు జాగ్రత్తగా ఇంటికి పోటీ లేట్ చేయకుండా రెల్లుడు మాత్రం తప్పకుండా సోమవారం బ్యాంక్ చేసుకోవాలి. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.